ఒరే మామ కోతే ఈ కొండ కూడా పైన చూసాడరా వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఏం తిరుగుతుందో చూడాలి. ఇలా చూడు సురజీ బాబా, నువ్వు ఎందుకు ఎక్కడికి వచ్చావు నాకు తెలియదు కానీ నువ్వు చేస్తుందో చాలా పెద్ద తప్పు. వెళ్ళిపోవాలి నువ్వు ఇక్కడి నుంచే. ఓజు నీ ఎంకమ్మ, నీ మీద నేను మనసు పడ్డమేటా బాబా. ఎక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అసలు? ఇప్పుడే ఆ పందుగా వదిలించుకుని హ్యాపీగా ఉంటే ఈ తగులుకుంది ఎట్నాక ఏం చేయలేము, అర్థం కావట్లేదా? నేను నీ మీద బెంగ పెట్టుకున్నా. ఇంతకీ ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు? ఇదేంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అసలు? ఒరే మామ పుట్టడా, చూసావురా నా ట్రైనింగ్? ఆడపంది రెచ్చిపోతుంది అక్కడ. ఇప్పుడు గానే ఆడపంది నీ పేరు చెప్పేసింది అనుకో కొండగడికి మొత్తం ప్లాన్ మొత్తం పోతుందిరా. మూసుకుపోయి పుట్టిన కొడక నిన్ను ఎగరేసి ఇయ్యాలరా. అనవసరంగా అన్ని అనుమానాలు పెడతావు నువ్వు. అయ్యేది కూడా జరగదు అక్కడ. తట్టుకోలేమా? సరేలే ఊర మామ కోతే ఈ విషయాన్ని మనం గొడుగు బాబాకి ఎప్పుడు చెప్తున్నా? ఒరే పుట్టిన కొడక, ఈ విషయాన్ని గొడుగు బాబుకి ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో నేను చెప్తాను కానీ ముందు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూడే. చూడు సురసయ్య బాబా, నేను 2 సార్లు కాబడేసరికి అది ప్రేమ అనుకుంటున్నావు నువ్వు. అది అట్రాక్షన్. ఇంకా ఎప్పుడు నన్ను ప్రేమిస్తున్నా అనక నువ్వు. ఓరు బాబాయ్ సురసయ్య బాబా, నిన్ను అసలు ప్రేమించట్లేదా? ఎవరు చెప్పారు నిన్ను ప్రేమిస్తున్నానే? అసలు నువ్వంటే నాకు ఇష్టమే లేదా? ఇదేటి ఇలాగ మాట్లాడుతుందా? నేను మా ఫ్రెండ్స్ అందరికీ నీ గురించి చెప్పాను ప్రేమిస్తున్నానే. నేను ఎవరికి చెప్పలేదే అలాగా. ఏటే పడుకుందామా? సురసి బాబా నీకు ఏమైందో ఏం అర్థం కావట్లేదా? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఎవరైనా చూస్తే అసలు బాగోద్ది ఇదే. చూడు సురసి బాబా, నేను ఊరుకుంటుంటే నువ్వు అద్దులు దాటేస్తున్నావా? నీకు ముద్దు పెట్టాలా ఇప్పుడు నేను? ఇది అసలు పద్ధతి కాదు ఇదే. ఓ నాయన, ఇదేటి ఇది నన్ను తగులుకుంది ఇలాగా. దీనికి ఎవరు ఏం చేసాడు ఏం అర్థం కావట్లేదే. ముందు గట్ట పెట్టి గల నా మీదకి ఉసుగొలిపేసా. ఓడి అమ్మ, నేను ఏదో అనుకున్నా కానీ ఈ ఆడపందికి ఒక డేంజర్ రోయ్. చూసావా ఇలాగ ఇంటి ఇచ్చానా లేదా ప్రేమిస్తానే ఇల్లు అల్లుకుపోతుందా? ఇప్పుడు కానీ పంది బాగుంటే ఇంకా ఎక్కువ బాధపడేవాడు. ఓరే, ఈ కొండగడ ఒక మగ పందితో తిరిగితే మాత్రము ఆ పంది కూడా గుండెకి చచ్చిపోయేవాడు రా. ఎందుకంటే వేరే వాడిని చూసుకుందానే గానే తేడాగా మారిపోయాడు కదా, ఏం పర్లేదులే. అవునవునా, నేను అలాగే చెప్పాను. హార్మోన్స్ బాల్స్ వల్ల జార్మెటీరియల్ గా బిహేవ్ చేస్తుందని చెప్పాను. హార్మోన్స్ బాల్సా? ఒరే ఏం మాట్లాడుతున్నావురా పుట్టిన కొడక? సరిగ్గా చెప్పా. బాబు సరిగ్గా చెప్తే నీకు అర్థమైపోయినట్టే మాట్లాడతారా నువ్వు? నీకు ఇంగ్లీష్ రాదు, ఏ గుడ్డు రాదు. హార్మోన్ బాల్స్ అంటే నీకేమీ తెలియట్లేదా? ఓరే బొడ్డోడా, సరే నాకు తెలియదే అనుకోరా. హార్మోన్ బాల్స్ అంటే ఏంటో చెప్పా. మామ కోతే మనం తినే తిండి అలాగే పీల్చే గాలి తాగే నీరు సరిగ్గా లేనప్పుడు మన బాడీలో హార్మోన్స్ అన్ని తేడా వస్తాయి కదా, అదే హార్మోన్ బాల్స్. నీ అబ్బ పుట్టినప్పుడు కాదు, హార్మోన్ బాల్స్ కాదే, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ రా. నీకు ఏ గుడ్డు తెలీదా? మళ్ళీ ఇంగ్లీష్ రాదని నా క్లాస్ బీక్తున్నావు నువ్వు. అది హార్మోన్స్ బాల్స్ కదా, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. ఎవరు మామ కోతే నీకు ఇంగ్లీష్ వచ్చేదే? నాకే గుడ్డు రాదే, ఆ ఒక మొక్కే వచ్చరా. ఎవరు చూసినా మాట్లాడుతుంటారు కదా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అని. అదే గుర్తు పెట్టుకున్నా అంతే. ఇదిగో సురసి బాబా, నేను ఒకటి అడుగుతున్నాను, ఒక నిజం చెప్పాలి నువ్వు. ఎందుకే నిన్ను ప్రేమిస్తున్నానే ఎవరు చెప్పారు నీకు? ఊరే మామ కోతే ఇది చెప్పేదగలరా నీ పేరు? కోతగడు చెప్పాడనే. ఊరే దెబ్బ అయిపోతావు ఇప్పుడు నువ్వు. ఇదంతా ప్లాన్ అని తెలిసిపోతగలరా? ఊరే మామ పుట్టుడా, నీకు నా గురించి తెలిసినట్లేదురా. నేను స్క్రీన్ పే చాలా బలంగా రాసుకున్నా. ఆ పందికే నేను ఎవరో చెప్పొద్దని చెప్పానులే. నువ్వేం భయపడకో, నా గురించి అసలు చెప్పదు. ఓయ్ సురసి బాబా, నేను అడుగుతుంటే నువ్వేటట్టే చూస్తున్నావు తెల్లముఖం వేసుకునే. చెప్పు, ఎవరు చెప్పాడు నీకు నిన్ను ప్రేమిస్తున్నానే? కూడి అమ్మ పోకిరెడ్డి ఎలా కూర్చిందిరా ఆడపందే. ఇదేంట్రా బాబు ఇలా మాట్లాడుతుందా? ఇప్పుడు ఆ కోతగాడు రాబిన్ గడు గొడుగు బాబా వీళ్ళు చూస్తే నేను వీళ్ళతో గొడవ పెట్టుకున్నందుకో ఇది నాతో మాట్లాడుతున్నందుకో నేను కావాల్సిన వాళ్ళని దూరం పెట్టను అనుకుంటారు వాళ్ళు. ఒరే కోతే, ఈ కొండ గొడుగు కూడా బుర్రందిరా. మనందరము ఈ ఆడపంది కోసం మనల్ని ఇది వదిలేసాడు అని చెప్పేసాడు అనుకుంటానే. మనము ఎక్కడ వదిలేస్తామని భయపడుతున్నాడా? ఆడ అసలు ఆడా కాదు మాగా కాదు తేడాగాడు అని చెప్పేసి అందరినీ నమ్మించే ప్రయత్నంలో నేను ఉన్నాను. ఇది ఏదనుకుంటే నాకేంటే, నేను అనుకున్న చేసేస్తాను నేను.
ఇదేట్రా బాబా కొంప ముంచేటట్టే ఉందా ఆ పందిగడికి దీనికి లవ్ని సెట్ చేయాలని అందరూ చూస్తుంటే నేనేమో దీన్ని తగులుకొని అనుకుంటారు అలా ఏం చేయలేమో అర్థం కావట్లేదు నాకు. ఒరే కోతే వాడు భయపడిపోతున్నాడు రా ఆపేద్దామా ఇక్కడి నుంచి దీన్ని ఇక్కడి నుంచే ఈ ప్లాన్ ఒరే బొట్టుడా వాడు మనం చెప్పినట్లే లేడీ గెట పేసుకున్న పందిబాబుకు అనుకూలంగా ఉంటే ఈ బాధ వచ్చేదే కాదా ఇక దీన్ని ఆపేది లేదు రోయ్. నెక్స్ట్ ఏం చేయబోతున్నావో చెప్పురా బాబా క్లియర్ గా నాకు మళ్ళీ టెన్షన్ ఒరే పందిబాబుకి వీడికి మధ్య అస్సలు లవ్వే లేకుండా మొత్తం కట్ చేసి పెడదామని చూస్తున్నా ఇక మనకి ఏ టెన్షన్ ఉండదు. ఊరే మామ కోతే అలాగేది ఈ ఆడపందిని మెల్లగా పందిబాబు సెట్ చేసి వెళ్తారా మనం ఏదో ఒకటి చేసే. ఒరే నువ్వు ఆగరా బాబా ఇప్పుడు ఈ ఆడపందికే మనసంతా ఈ కొండ కూడా ఉన్నాడు అందుకే మెల్లగా దీనికి కూడా వీడి మీద విరక్తి పుట్టేటట్టు చేసి ఆ తర్వాత పందిగడిని కలిపేద్దామా. ఊరే మామ కోతే నువ్వు లవర్స్ ని కలపడంలో పిహెచ్డి చేసినట్టున్నావురా అబ్బాయి ఎంత తెలివి ఉందరా నీకు. లవర్స్ ని కలపడంలో కాదురా లవర్స్ ని విడగొట్టేయడంలో పిహెచ్డి చేసినట్టుకున్నంత తెలివి నాకు ఉందే. ఇప్పటికే వాళ్ళ దగ్గర నేను శత్రువుని అయిపోయినా దీని దెబ్బకి ఇంకా మొత్తానికి పెద్ద శత్రువుని అయిపోతున్నా ఏదో ఒకటి చేసేస్తారు నన్ను వల్ల ఎందుకైనా మంచిదే దీంతోనే కాంప్రమైజ్ అయిపోతాం మనము. ఇదేటిదే వీళ్ళు చెప్పేది ఏట్రా మామ కోతే గొడుగు పోతుందని చెప్పేది కదా వీళ్ళే. దానికంత సీన్ లేదే నువ్వెందుకు అనవసరంగా ఆందోళన అయిపోతావా కొంచెం ఉండరాదో ఏం జరుగుతుందో చూద్దామా. చూడు సురజీ బాబా మన ఇద్దరిని ఇక్కడ ఎవరైనా చూస్తే తప్పుగా మాట్లాడుకుంటారా అందుకే నేను రేపు వస్తాను అక్కడ కలుద్దాం మన ఇద్దరు వాటర్ దగ్గర అక్కడ ఉంది కదా చెరువు అందులో కలుద్దాం మనము. చూడా నేను రేపు వస్తాను కదా వచ్చిన తర్వాత ముద్దులో అగ్గులో నీ ఇష్టమే అక్కడ చెరువులో మనం మంచిగా ఎంజాయ్ చేద్దామా. సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవా ఇప్పుడు ప్లీజ్ నీకు. ఓరే మామ పుట్టడా నువ్వు రేపు వీళ్ళిద్దరు ఏ చెరువులో ఉంటారో ఆ చెరువు దగ్గరికి పందిబాబుని పిలుచుకొచ్చారా చెప్తానా. ఊరే మామ కోతే పాపంరా పందిబాబు అనవసరంగా బాధపడతాడ్రా మళ్ళీ వీళ్ళిద్దరిని వీళ్ళకి చూస్తే ఆ చెరువులో. ఓరే నా ప్లాన్ అదేనే పందిబాబు బాధపడాలి అలాగే ఈ జోరు మిఠాయి మీద అసేం పెంచుకోలే మొత్తానికి జోరు మిఠాయిని వదిలేయాలి పందిబాబా. ఈ కొండగడ అమ్మాయి కాదు అబ్బాయి అని చెప్పేస్తే పందిబాబు దెబ్బ గుండె చచ్చిపోయేవాడు రా కానీ నువ్వు తెలివిగా తేడా అని చెప్తున్నావు కాబట్టి పర్లేదులే అసేం పెంచుకుంటున్నా పందిబాబా. మరటే మెల్లగా ఆడపందిని తీసుకొచ్చే పందిబాబుకి జత చేస్తామంటే మన బాధ్యత తీరిపోతారా. సూపర్ మిత్రులారా మేము చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ చూసే వీడియోలో చేస్తున్నాము. ఖచ్చితంగా మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని గట్టిగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మీరు. ఈ స్టోరీ మీకు అర్థం అవ్వాలంటే దీని ముందు వీడియోలు వెనక వీడియోలు అన్ని చూసేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి. హ్యావ్ ఏ గ్రేట్ డే అందరికన్నా. iPad.